హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక మంచి సినిమా రాబోతుంది February 6. ఎందుకంటే చిన్న సినిమా కావచ్చు, ఎందుకంటే పెద్ద సినిమా కావచ్చు, కాకపోతే ఇక్కడ కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్ అని చెప్పవచ్చు. ఒక చిన్న ప్రాబ్లంతో, ఎందుకంటే మనిషిలో చాలా లోపాలు ఉంటాయి, ఆ లోపాలను ఏ విధంగా సరిదిద్దాడు, ఒక చిన్న లోపాన్ని పట్టుకొని గతంలో వచ్చిన సినిమాలకి ఈ సినిమాకి భిన్నంగా ఉంటుంది. ఈరోజు అదే టీంతో, చిదంబరం అనే టీంతో మనం అయితే ఇంటర్వ్యూలోకి వస్తున్నాం. హాయ్ సార్, నమస్కారం సార్. హీరో, డైరెక్టర్, ఆర్టిస్టు సార్. ఈ కథ మీకు అంటే ఫస్ట్ సినిమా సార్, ఇది డెబ్యూ? సార్ ఫస్ట్ సినిమా సార్. ఓకే, ఈ కథ ఎంచుకోవడానికి ఎందుకే మామూలుగా? అంటే ఎంచుకోవడం కాదు సార్, ఆ ప్రాసెస్లోనే ఈ కథ బిగినింగ్ నుంచి ఉన్నప్పటి నుంచి ఉన్నాను. సో హీస్ ద డైరెక్టర్ కాబట్టి హీ చోజ్ మీ ఫర్ దిస్ రోల్. ఇయర్స్ బ్యాక్ నుంచి ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ దిస్ రోల్. సో అట్లా ఇట్ హ్యాపెండ్ అండి. వినయ్, మీ మట్టి వాసన సాగు సినిమా చేశారు ఆల్రెడీ. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు సాంగ్ కూడా చూశాను, బాగుంది. మీ టీజర్ కూడా బాగా క్లిక్ అయింది, బయట ఇన్సైడ్ వార్తలు కూడా బాగా వస్తున్నాయి. ముందుగా కంగ్రాచులేషన్ నా తరఫున. ఈ సినిమా ఎందుకంటే ఒక మట్టి వాసన, చిన్న ఆత్మన్యూన్యత భావంతో ఉంటాం కదా. ఎందుకంటే ఇప్పుడు గతంలో బట్టతల మీద వచ్చింది సినిమాలో, బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ వికలాంగులుగా వచ్చినాయి. ఈ సినిమా చిన్న మెల్లకన్నుతో 2 hours డ్రైవ్ అంటే చాలా కష్టం. అది ఎలా డీల్ చేయగలిగారని చెప్పేసి? అంటే కథ చాలా ఆర్గానిక్గా వచ్చిందండి. బేసికలీ ప్రతి మనిషి పొద్దున్న లేస్తే ఏదో ఒక ఇన్సెక్యూరిటీతో బాధపడుతూనే ఉంటారు. అది బట్టతల కావచ్చు, కొంతమందికి లుక్స్ అవ్వచ్చు, కొంతమంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవచ్చు. ఈ సినిమా ద్వారా ఒక అంటే మెసేజ్ ఇవన్నీ పక్కన పెడితే, ఈ సినిమా చూసి బయటకు వెళ్ళి వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని ఎవరో ఒక్కళ్ళు విన్ చేసినా ఐ వుడ్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సో ఇన్సెక్యూరిటీస్తో డీల్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. లైక్ ఇది ఒక రే ఆఫ్ హోప్లా ఉండాలి అని తీసింది మాకు. అండ్ డ్రైవ్ అంటే లైక్ చాలా ఆర్గానిక్. ఇది ఓన్లీ ఆ సెంట్రిక్గా ఆ ఇన్సెక్యూరిటీ మీద మాత్రమే ఉండే కాదు. ఇందులో ఒక ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది, కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంది. దాని ఏమంటారు, ఆ ఇన్సెక్యూరిటీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అంతే, ప్రాపర్ లవ్ స్టోరీ. ఇన్సిడెంట్ చూసారా జీవితంలో, అంటే మీ ఊర్లో కావచ్చు ఎక్కడైనా ఇలాంటి? లేదు యాక్చువల్లీ. అంటే మీకు ఎలా థాట్ ఎలా వచ్చింది? థాట్ అంటే అదే అండి, ఇన్సెక్యూరిటీ చాలా మంది పొద్దున్న వేస్తుంటే ఏదో ఒక ఇన్సెక్యూరిటీ, అందరికీ ఇన్సెక్యూరిటీ. నాకు ఇన్సెక్యూరిటీస్ మీరు ఏ విషయంలో ఫీల్ అవుతుంటారు? నేను ఇన్సెక్యూరిటీ, నాకు యాక్చువల్లీ నా వర్క్ మీద ఇన్సెక్యూర్ ఉంటాను నేను. ఓకే, నేను చేసినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ అవి, అంటే చాలా మంది ఇంట్రోవర్ట్గా ఉంటారు. అవును. నాకు నా వర్క్ మీద ఇన్సెక్యూరిటీ ఉండేది. సో అలా చాలామందికి రకరకాల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా. సో ఇన్సెక్యూరిటీ మీద ఒక కథ రాద్దాం అని స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ప్రొడ్యూసర్ కా సినిమా బాగా హిట్ అయింది ఆయనకి, ఎందుకంటే ఆయనకు కూడా క్లారిటీ ఉంది ఇండస్ట్రీ మీద ఎలాంటిది. అది ఎలా ఒప్పించారు తను మీరు? అంటే బేసికలీ సార్కి ఒకసారి మా ఇన్స్టాగ్రామ్లో మా వీడియో చూసి సార్ వాళ్ళు పిలిచారు. వెళ్ళి కథ చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చెప్పాను. ఆ రోజు ఒక్కసారి ఓకే అన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు అసలు నో క్వశ్చన్స్ అండి. అంటే ఒకవేళ కానీ ఆ ప్రొడక్షన్ లేకపోయి ఉంటే మేము ఎంత క్వాలిటీగా తీద్దామో కాదో కూడా తెలియదు మాకు. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ యాడ్ అవ్వడం వల్ల మాకు ప్రొడక్షన్ వాల్యూ పెరిగింది, సినిమాకి స్కేల్ వచ్చింది. సో అండ్ అట్మోస్ట్ ఫ్రీడమ్ అండి కంటెంట్లో కానీ ఎక్కడ కానీ. అసలు ఆ ఫ్రీడమ్ ఈజ్ లైక్ నథింగ్ ఎల్స్. చాలా మంచి ఫ్రీడమ్ ఇచ్చారు, చాలా బాగా ఖర్చు పెట్టారు. అందుకే చూస్తే చాలా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మీకు బాగుంటాయి సినిమాలో. యూట్యూబ్ నుంచి, ఇన్స్టా నుంచి అవకాశం ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఫ్రెండ్ అని ఇచ్చాడా లేదంటే మామూలుగా? లేదు, ముందు అసలు పరిచయం లేదు తను. ఓకే, ముందేం లేదు, పరిచయం లేదన్నమాట. తర్వాత ఒక రీల్స్ చూస్తుండేవాడు, తర్వాత యూట్యూబ్లో కూడా ఫాలో అప్ అయ్యేవాడు. తర్వాత ఒకసారి ఫోన్ చేసి ఒక క్యారెక్టర్ ఉంది అని అన్నప్పుడు నాకు నచ్చింది అనమాట క్యారెక్టర్. అంటే నేను రియల్ లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా కనిపించే స్క్రిప్ట్లో. ఓకే, దెన్ నాకు నచ్చింది. వెంటనే ఏం క్యారెక్టర్ ఇందులో? సురేష్ అనే క్యారెక్టర్ నాది క్యారెక్టర్. సో తనని ఏడిపించే క్యారెక్టర్ పూర్తిగా. ఓకే, చిన్నప్పుడు నన్ను చాలామంది ఏడిపించారు. సో ఆ సిచ్యువేషన్స్ అవన్నీ రీకాల్ అయ్యాయి. వాళ్ళ యాక్టింగ్ ఆల్సో కూడా నాకు కొన్ని రీకాల్ అవుతూనే ఉండే అనమాట. సో నేను పర్సనల్గా ఎంజాయ్ చేస్తాను అది పూర్తిగా. ఓకే, హీరో గారు చెప్పండి మీరే. ఇంకా ఫస్ట్ సినిమా, హీరోయిన్, మెల్లకన్ను, ఇన్ని ప్రాబ్లమ్స్లో మధ్య సినిమా డ్రైవ్ ఎలా, అదే రూరల్లో చేయడానికి ఎందుకంటే రీజన్ మామూలుగా? అంతే సార్, ఈ కథ బ్యాక్డ్రాప్ అంతే. ఇది చాలా వెరీ రూటెడ్ ఎమోషన్. అంటే ఇప్పుడు జనరల్గా మేబీ మనోడు అలా అనుకున్నాడు. అంటే ఈ అర్బన్ దాంట్లో చాలా యాక్సెప్టెన్స్లు ఉంటాయి కదా, మనకి రూరల్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం నిట్ పికింగ్స్ అవి ఉంటాయి. సో కథ బ్యాక్డ్రాప్ అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు అదే పనిలో ఉంటారు, కామెంట్ చేసి. అట్లా అని కాదు, ఐ నాట్ సెయింగ్ దట్, బట్ మోస్ట్లీ అంటే ఇప్పుడు బయట ఒక అర్బన్ వరల్డ్లో, ఒక హైదరాబాద్ లాంటి సిటీలో అవేర్నెస్ ఎక్కువ ఉంటుందండి ఈ విషయాలపైన, బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ అండ్ ఆల్. ఇప్పుడు ఈ కథ జరిగే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఇంటర్నెట్ కూడా ఉండదు. వాళ్ళకి ఫోన్ సిగ్నల్ రావాలన్నా ఒక 6 kilometers వెళ్ళాలి. సో అలాంటి ప్లేస్లో అసలు ఇప్పుడు ఇలాంటి నార్మ్స్ పైన అసలు అవేర్నెస్సే లేని చోట ఒక ఇన్సెక్యూరిటీతో బాధపడితే ఆ వరల్డ్ ఎలా ట్రీట్ చేస్తుంది వాడిని అన్న దగ్గర నుంచి పుట్టుకొచ్చిన కథ అనమాట. అదే ఈ హైదరాబాద్ లాంటి సిటీలో పెడితే
కాన్ఫ్లిక్టే ఉండదు కదా. ఓకే. సో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. అవేర్నెస్ లేక వచ్చింది ఇది. వేరెవర్ దేర్ ఈజ్ అవేర్నెస్ అక్కడ ఇన్సెక్యూరిటీ ఉండదు. అవేర్నెస్ లేక ఇదంతా. సో అవేర్నెస్ లేని ప్లేస్లో ఈ కథను పెడితే మన కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఆ డ్రామాకి స్కోప్ ఉంటుంది అని చెప్పేసి ఆ వరల్డ్లో పెట్టడానికి చూస్ చేసుకున్నాం అనమాట. ఇంత డిఫెక్ట్ ఉన్నవాడు అంటే ప్రతిసారి వెళ్ళి ఒక సమాధి దగ్గర కూర్చుంటున్నాడు, అది ఏంటి రీజన్ అన్నమాట? అది సినిమా చూడాలి అది అంటే మామూలుగా అంటే ఎవరికి చెప్పుకోనప్పుడు తనకి చెప్పుకుంటాడు అంటే అలాంటిదే అండి. అది ఫాదరా అండి మదరా? అది సినిమా మామూలుగా చెప్పండి పర్లేదు. అంటే అది మంచిగా ప్లాన్ చేసాం సినిమాలో ఆ మూవీ. అదే మెయిన్ కీ పాయింట్. మెయిన్ కాదు బట్ సోల్ అది కూడా ఒక వన్ ఆఫ్ ద మంచి పాయింట్ అది ఫిల్మ్లో. యా ఈ టైటిల్ ఏంటి? ఇప్పుడు కళ్ళు చిదంబరం ఉన్నాడు అప్పుడు గతంలో. అవునవును. ఆ నుంచి తీసుకున్నదా లేదంటే మీరు ఓన్గా పెట్టుకున్నారా? అంటే బేసికలీ మా సైడ్ అంటే మాది ఈస్ట్ గోదావరి అండి, మాది రాజమండ్రి. మా సైడ్ ఎవరికైనా మెల్లకన్ చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ ఎవరికైనా మెల్లకన్ ఉంటే వాడిని ఎర్ర చిదంబరం అని పిలవడం అలవాటు. ఓకే. జనరల్గా ఎర్ర చిదంబరం అంటారు. సో ఈ సినిమా పెట్టినప్పుడు ఈయన్ని ఊర్లో అందరూ కూడా చిదంబరం అనే పిలుస్తారు. ఆడు ఒరిజినల్ పేరేంటో కూడా జనాలకు తెలియదు, మర్చిపోయారు. వాడిని చిదంబరం అని పేరు పెట్టి పిలిచి ఈడు కూడా ఆడి పేరును మర్చిపోయేలా చేస్తారు ఆ ఊరంతా. ఓకే. సో వాడిని చిదంబరం అని పేరు పెట్టి పిలుస్తారు కాబట్టి సినిమాకి ఆడి పేరే పెడదాం. అందుకే మీరు గమనిస్తే శ్రీ చిదంబరం, ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా గారు అని కూడా పెట్టాం, శ్రీ చిదంబరం గారు. ఎందుకంటే ఈ మధ్య గారు ఇట్లా అవుతున్నాయనా? అది వన్ ఆఫ్ ద రీజన్, బాస్ అదొక వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మొన్న రీసెంట్గా మెయిన్ సినిమా చూసుకున్నాక నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఆ క్యారెక్టర్ పైన. శ్రీ ఒకటే సరిపోతే చివరి గారు కూడా పెడదాం. బేసిక్లీ రెస్పెక్ట్తోనే శ్రీ చిదంబరం అని పెట్టాం. లేదు ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలి క్యారెక్టర్ అని చెప్పి శ్రీ చిదంబరం గారు అని పెట్టాం. మీరు సినిమా చూసాక మీరు ఫీల్ అవుతారు ఎందుకు అని చెప్పేసి. గ్రౌండ్ వర్క్ ఏం చేశారు మామూలుగా సినిమాకి ప్రీ ప్రొడక్షన్ టైంలో? అదే సార్, మెల్లకన్ను పెట్టడం ఎలా అనేది ప్రాక్టీసే మెయిన్ గ్రౌండ్ వర్క్. అంటే రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి యాక్టింగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం చేసే బిజినెస్, ఆర్టిస్ట్ల డైలాగ్, కౌంటర్, ఇవన్నీ కూడా మేనేజ్ చేయగలను నేను. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి విత్ దట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ డూ. బట్ మెల్లకన్ను పెట్టి మేనేజ్ చేయడం అనేది ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట. ఆ మెల్లకన్ను ఒక కన్ను ఇట్లా ఈ కార్నర్కి తీసుకురావాలి, ఒకటి ఇలా స్ట్రైట్ చూడాలి. 2 మెల్లకన్నులు పెడతాం చిన్నప్పుడు జనరల్గా భయపెట్టడానికి, ఏడిపించడానికి పెట్టేవాళ్ళం. అది 2 వస్తాయి. బట్ హీ వాంటెడ్ మీ టు స్క్వింట్ ఓన్లీ 1 eye. అది లిటిల్ బిట్ ఛాలెంజింగ్. సో దిస్ ఐ షుడ్ బి లుకింగ్ స్ట్రైట్ ఇన్ టు ద కెమెరా ఆర్ ద పర్సన్ ఆర్ ద ఆబ్జెక్ట్. దిస్ ఐ షుడ్ బి స్క్వింట్ అనమాట. సో దట్స్ లిటిల్ ఛాలెంజ్. ఎలా ప్రాక్టీస్ ఎక్కడ? ఇంట్లోనే అండి. అంటే ఐ బీన్ డూయింగ్ దిస్ ఫ్రమ్ ఇయర్స్. అంటే కంటిన్యూస్గా కాదు, ఆన్ అండ్ ఆఫ్గా ఇట్స్ దేర్. ఈ స్క్రిప్ట్ అనేది ఉండింది మాకు ముందు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న రోజుల నుంచి. దిస్ పాయింట్ ఈస్ దేర్. సో ఐ నో ఐఎమ్ గోయింగ్ టు ప్లే దిస్ రోల్. సో ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ దెన్, మా కాలేజ్ డేస్ నుంచి. నరుస్ ఏమన్నా నొప్పి వచ్చేది? యా టూ మచ్ అసలు. అంటే గతంలో విశాల్ కూడా సినిమా చేశారు. అవును, ఆయన చేశారు. జీవితంలో చేయను ఇలా నరుస్ దెబ్బతిన్నాయి అన్నంత పొజిషన్ వచ్చింది. మీకు ఎలా పెయిన్ అని? నాకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ సార్. జీవితంలో ఇలాంటివి చేయకూడదు. అంటే ఇంటెన్స్ హెడేక్స్ వస్తాయి, చాలా ఎడ్జీగా ఉంటాము. సో ఉన్నాయి చిన్న సైడ్ ఎఫెక్ట్స్. డాక్టర్స్ ఏమన్నా చెప్తుంటారు? నో ఎవరిని కన్సల్ట్ చేయలే, ఏమన్నా చూసిన తర్వాత తెలిసిన డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఎందుకు అట్లా చేస్తావు, ఎలా చేస్తావు, ఒకేలా ఉండిపోతే ఏం చేస్తావు, ఇట్లా చాలా. ఇప్పుడు పెట్టగలరా ప్రేక్షకులు? ఇప్పుడు కాదులేండి, లేదు. అంటే జనరల్గా మామూలు మీరు ప్రెస్ మీట్లోనే పెట్టాలి కదా, నెక్స్ట్ రేపు ఆడియో దాంట్లో కూడా పెడతాను. క్యారెక్టర్ ఓన్ చేసుకోవాలి అంటే లేదులేండి, పెడతా. అంటే గ్యాప్ వచ్చిందని చెప్పేసి రాదా? నాట్ లైక్ దట్ ఐ కెన్ డూ ఇట్, బట్ విల్ డూ. ఓకే. ఇది క్యారెక్టర్ ఎలా వచ్చింది మామూలుగా ముందుగా సినిమా మీకు ఆఫర్ ఎలా? సో బేసికలీ వీడు నేను 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. మీ ఇద్దరం కలిసే స్టార్ట్ చేసాం. కలిసే స్టార్ట్ చేసాం. నేనేం రాసుకుని నేను ఒక 25 షార్ట్ ఫిల్మ్ చేశాను. 25 షార్ట్ ఫిల్మ్లో ఆడే హీరో. సో నా ఫస్ట్ సినిమా కూడా హీరో మనోడే. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యి ఆడ హీరో అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలనే స్టార్ట్ అయ్యాం. సో ఈ కథ రాసుకున్నప్పుడే హీరో ఆడే. లైక్ ఈ పాయింట్ అనుకున్నామంటే వాడిని ఇమాజిన్ చేసుకుని రాసుకున్న కథ ఇది. సో వాడి కోసం రాసిన కథే అనుకోండి. లైక్ మీ సినిమాకి ముందే వచ్చారా హైదరాబాద్కి, లేదంటే ఊర్లోనే? అసలు హైదరాబాద్ రాలేదు ఎప్పుడు మేము. ఓకే. సినిమా తీసుకొని హైదరాబాద్ వచ్చాం. ఓకే, గ్రేట్. హీరోయిన్ ఎక్కడ అమ్మాయి? హీరోయిన్ తను షీఈ్ ఫ్రమ్ బెంగళూరు అండి, ఆంధ్ర అమ్మాయి. బట్ బెంగళూరులో సెటిల్ అయ్యారు. తను కూడా బేసికలీ ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ మీరు టీజర్ కానీ ఇది ఏదైనా చూసినా వాళ్ళు అంత ఆర్గానిక్గా అక్కడ టైలర్ మేడ్లా ఎందుకు అనిపిస్తుంది అంటే మేము లాట్ ఆఫ్ వర్క్షాప్స్ చేసామండి ప్రీ ప్రొడక్షన్ టైంలోనే. అంటే మనోడు చాలా సింపుల్గా చెప్పేయచ్చు, అదే ఇది ఈజీగా పెట్టేసామని, కానీ దాని వెనకాల 2 years హార్డ్ వర్క్ ఉంది. ఎందుకంటే ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ డే వాడు ప్రాక్టీస్ చేస్తూ నాకు వీడియోస్ పెట్టేవాడు. ఇగో ఇలా చేస్తున్నా
స్టార్టింగ్లో ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి. ఆ పర్ఫెక్షన్స్ నుంచి పర్ఫెక్షన్కి రావడానికి ఆల్మోస్ట్ 2 years పట్టింది. వాడే అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకొని చాలా కష్టపడింది అది. అంటే చెప్పినంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే మీరు ఆ స్పెక్స్ చూస్తున్నారు, సినిమా అంతా స్పెక్స్తో ఉంటాడు. ఆ స్పెక్స్ నార్మల్, ఇప్పుడు మేము కెమెరాతో షూట్ చేస్తున్నాం కాబట్టి రిఫ్లెక్షన్ వస్తుంది కెమెరా మీద. సో ఆ రిఫ్లెక్షన్ రాకుండా డల్లింగ్ స్ప్రే ఒకటి స్ప్రే చేస్తాం, సో దట్ వాడు లోపల స్క్వింట్ అయి పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఆ డల్లింగ్ స్ప్రే చేయడం వల్ల ఎదరేం కనబడదు వాడికి, మొత్తం బ్లర్ అయిపోతుంది. నడవాలన్నా ఇదంతా ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి, కెమెరా మూమెంట్స్ ఇవన్నీ. ఇట్స్ వెరీ టఫ్. అంటే రాయడం మాకు ఈజీయే, అంటే చాలా రైటర్గా అరే ఈ క్యారెక్టర్ రాసిన చాలా మంచి సరదా వస్తుంది, కానీ చేయడం చాలా కష్టం. అది ఆ క్రెడిట్ అంతా తందే అండి, ఎందుకంటే చాలా ప్రాక్టీస్ చేశాడు. చాలా కష్టం యాక్చువల్లీ అది చేయడం. హీరోయిన్ ఆడిషన్ అండి లేదా? ఆడిషన్ చేసే తీసుకున్నాం. ఓకే, ఆడిషన్ చేసాం, తర్వాత వర్క్షాప్ చేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా అంతా కూడా సింగ్ సౌండ్తో చేసాం, సో దట్ ఏదైతే రికార్డ్ చేసాం అక్కడే రికార్డ్ అవుతుంది అనమాట. మనం షూట్ చేసిన దగ్గరే రికార్డ్ అయిందే డైలాగ్, మళ్ళీ డబ్బింగ్ ఏది ఉండదు. సో దట్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఈ సినిమా అంతా ఈస్ట్ గోదావరిలో జరుగుతుంది, ఆ స్లాంగ్ గురించి. సో ఆ అమ్మాయికి ఈస్ట్ గోదావరి స్లాంగ్ రాదు, తను వర్క్షాప్కి వచ్చి ఈస్ట్ గోదావరి స్లాంగ్ ప్రాక్టీస్ చేసి, అందరూ యాక్టర్స్, నాట్ అబౌట్ హీరోయిన్ అనే కాదు, అందరూ గోపి భయ్య మొత్తం అందరూ వర్క్షాప్ చేసి ముందే రిహార్సల్స్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాం. అందుకు కొంచెం ఈజీగా అయింది. షూటింగ్ ప్లేస్ ఎక్కడ? మొత్తం రూరల్. పుల్లంగి అని చెప్పేసి మారేడుమిల్లి నుంచి ఒక 60 kilometers లోపలికి అండి. ఓకే, ఇంకా చెప్తున్నాం కదా, అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా రాదు. ఒక 6 kilometers కొండెక్తే తప్ప ఫోన్ సిగ్నల్ కూడా రాదు, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉండదు. అలాంటి ఊర్లో జరిగే కాదు ఇది. ఓకే, సినిమాలో వాళ్ళకి సిగ్నల్ ఉండదు, షూట్ అప్పుడు మాకు సిగ్నల్ ఉండదు. ఒక డే అండ్ నైట్. డే అండ్ నైట్. ఎన్ని డేస్ చేశారు షూటింగ్? మేము ఆల్మోస్ట్ ఒక 32 days పని చేసామండి. బడ్జెట్ ఇస్ హ్యాపీ. ఓకే, అంటే ఏదో పెడుతున్నారు కదా అని చెప్పి పెంచుకుంటూ పోలేదు. ఆ వాళ్ళు వెరీ దాన్ని ఏమంటారు, ఎక్కడ పెట్టాలి, మాకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇదంతా ఇచ్చారు. అలాగే మేమే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు ప్రీ ప్రొడక్షన్గా ప్లాన్ చేసుకొని మంచిగా, అంటే కంఫర్టబుల్ డేస్గానే షూట్ చేసామండి. సత్యదేవ్ వీళ్ళు ఎవరైనా చూసారా సినిమా? అప్పుడు వచ్చారు కదా సత్యదేవ్ గారు. ఇంకా అంటే మా ప్రొడక్షన్లోనే వాళ్ళు ఇంకో సినిమా చేస్తున్నారు, రావు బహదూర్ అని చెప్పేసి. ఇంకా సినిమా చూడలేదు, బట్ చూస్తారు. ఓకే, వెరీ సూన్ చూస్తారు. కిరణ్ బోరం గారిని కలిసారా? అది ప్రొడక్షన్? లేదు ఇంకా కనలేదు. ఓకే, వెరీ ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, దే మైట్ వాచ్. అంటే ముందు ఎవరికన్నా చూపించడానికి ట్రై చేస్తున్నారు సినిమా అని? అంటే కొంతమందికి చూపించామండి సినిమా. నాకు తెలిసి మీకు కూడా వచ్చే ఉంటుంది సినిమా బాగుందని న్యూస్. చాలామందికి చూపించాం, కొంతమందికి అంటే మాకు జడ్జ్మెంట్ కోసం మంచి టాకే నడుస్తుంది. ఓకే, ఈ సినిమా ద్వారా ఏం నేర్చుకున్నారు? అంటే ఈ సినిమా ద్వారా అంటే ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్స్ చాలా, అవునవునవును, సినిమా ఇండస్ట్రీ, అవును, హ్యాపీయా లేదంటే మామూలుగా చాలా కష్టంగా ఉందనిపించింది? లేదండి, వెరీ హ్యాపీ. ఇక్కడికి రావాలనే కదా ఎంత కష్టపడింది. అవును, అంటే మామూలుగా వచ్చిన తర్వాత వేరు కదా, ఇప్పుడు బావిలో దిగిన తర్వాత వేరు, బయట ఉన్నప్పుడు వేరు. లేదండి, అంటే ఏ రోజు కష్టంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసిన 8 ఏళ్ళు కూడా ప్రతి రాత్రి డ్రీమ్ చేసేది ఇక్కడికి రావడం కోసమే కదా. సో చాలా హ్యాపీగా ఉంది. నేర్చుకోవడం అంటే ఒక పెద్ద సెట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, పెద్ద యాక్టర్స్ని ఎలాగా డీల్ చేయాలి, ఈ విషయాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ టైం కొన్ని పొరపాట్లు చేసి ఉంటాం షూటింగ్లో, ఆ పొరపాట్లు తెలుసుకున్నాం. నెక్స్ట్ సినిమాకి అవి అవ్వకుండా. పెద్ద ఆర్టిస్టులు ఎవరన్నా? మన తులసి గారు అని చెప్పేసి ఒక మదర్ క్యారెక్టర్ చేశారు. కల్పలత గారు అని చెప్పి పుష్పలో హీరో గారు వాళ్ళ అమ్మగారు, ఆవిడ చేశారు. కిట్టయ్య గారు అని చెప్పేసి సుకుమార్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటారు, ఆయన చేశారు. ఇంకా చాలామంది ఉన్నారండి. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా మీరు సినిమా వస్తే మ్యూజిక్ మీ చాయిస్ అయినా? బోత్ ప్రొడక్షన్ అండ్ నా చాయిస్, ఇద్దరిది ఒకటే చాయిస్. ఓకే, ప్రొడక్షన్ తీసుకొచ్చారు యాక్చువల్లీ. ప్రొడక్షన్ వాళ్ళు సజెస్ట్ చేశారు వీళ్ళైతే బాగుంటుంది. అనగనగా సినిమా మా ప్రొడ్యూసర్ చూసి వాళ్ళకి నచ్చి ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే బాగుంటుంది అన్ని సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళకి ఆ వైబ్ సెట్ అయ్యి వాళ్ళకి కథ చాలా నచ్చి ఇవాళ మీరు మ్యూజిక్ చూస్తే లైక్ ఐ రియలీ వాంట్ యూ టు వాచ్ ద ఫిల్మ్. అసలు ప్రాణం పెట్టేశారండి వాళ్ళు. అసలు చాలా. కిరణ్ గారు ఎవరి చాయిస్ పాడించడం అంటే మ్యూజిక్ డైరెక్టర్ మీ చాయిస్? అందరం ఆ పాట రెడీ అయ్యాకే, ఆ పాట ట్యూన్ లెవెల్ రెడీ అయ్యాకే అందరం కాన్ఫిడెంట్గా అనుకున్న మాట, ఈ పాటకు ఒక పెద్ద వాయిస్ కావాలి, ఒక మెచ్యూర్డ్ వాయిస్ కావాలి, ఒక స్ట్రెంగ్త్ ఉన్న వాయిస్ చెప్పాలి, ఈ పాయింట్ ఆ పాటలో ఉన్న మీనింగ్ అనేటప్పటికి అందరం కీరవాణి గారే అనుకున్నాం. లక్కీలీ ఆయనకి పాట నచ్చి ఆయన పాడారు. హ్యాపీ, చాలా హ్యాపీ అండి, డ్రీమ్ అండి. అదండి ఆస్కార్ మాకు రాలేదు కానీ ఆస్కార్ని టచ్ చేసాం. మీరు చెప్పండి ఎలా ఉంది జర్నీ? సినిమా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. 6th క్లాస్ నుంచి ఫ్రెండ్. అవును సార్. ఇంకెప్పుడు హీరో చేస్తారని ఆయన మీద నమ్మకం లేదంటే ఆయన తిట్టడం కూడా స్టార్ట్ అయింది అప్పట్లో? లేదు సార్, వీ బోత్ ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ అవర్ డ్రీమ్స్ ఫస్ట్ నుంచి కూడా. తను ఇండివిజువల్గా తనకి హీ ఆల్సో డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ. మేము ఇంతకుముందు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాం, సేమ్ టీం, నేను డైరెక్టర్ ఇంకా మా టీం, సాగు అని.
అప్పుడు ఇంకా అంటే యాక్చువల్లీ దాని తర్వాత కూడా ఇంకా చేయాలేమో ఇంకా ఉంటుందేమో అనుకున్నాం కానీ లేదు నవ్ ఇట్స్ టైం ఫర్ పెద్ద సినిమా ఒక ఫీచర్ చేయాలని చెప్పి సాగు తర్వాత అర్థమైంది. బాగుండిందండి జర్నీ, సినిమా జర్నీ ఇస్ లైక్ అంటే నాకు చాలా ఐ ఓపెనింగ్ అనమాట. ఇలా ఉంటుందా సినిమా అంటే, పెద్ద సినిమా అంటే, కాల్ షీట్లు అంటే ఇలా ఉంటాయా, యాక్టింగ్ ఇంత అంటే షార్ట్ ఫిల్మ్స్లో ఏముండవు కదా సార్, హార్డ్లీ వీల్ హ్యావ్ టు మేనేజ్ 4 to 5 డిపార్ట్మెంట్స్. కెమెరా, లైట్, మైక్ పెడితే అది ఎవరి బ్యాగ్లో వాళ్ళే మోసుకుంటారు, ఎవరి బ్యాగ్లో వాళ్ళే మోసుకుంటూ నేనే డ్రైవ్ చేసుకుంటూ వీడియో లైట్ పట్టుకుంటూ అట్లా ఉండేది అంతా అప్పుడు మేము షార్ట్ ఫిల్మ్ చేసే రోజులో. బట్ పెద్ద సినిమాకి వచ్చేసరికి ఏంటంటే మొత్తం నిజంగా అంత పెద్ద క్యాన్వస్, అంత పెద్ద జనాలు సెట్లో రోజుకు ఒక 200-300 మంది అలా తిరుగుతూ ఉంటే ఏంద్రా ఏం జరుగుతుందన్న జోన్లో ఉండి, అంటే చాలా సరీల్ మూమెంట్, నాకు చాలా డ్రీమ్ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ అంటారు కదా. ఇట్లా ఎందరు చెప్పినట్టు ఐ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే షూట్లో అసలు పాపం ఎవ్వరికీ స్లీప్ ఉండేది కదా అసలు, హార్డ్లీ వీ యూస్ టు స్లీప్ ఫర్ 3 to 4 hours. ఇట్లా స్లీప్ డిప్రివ్డ్ డేస్ ఉన్నా బట్ ఆ స్ట్రెచ్ మొత్తం ఎంజాయ్ చేసిన నేను. ఆ ఫీలింగ్, నా ఎమోషన్ని చాలా స్టోర్ చేసి పెట్టుకున్నా. ఐ వాంట్ సచ్ ఫీలింగ్, ఇంకా అట్లాంటివి కావాలని చెప్పి. మీ ఇంట్లో వాళ్ళు సినిమా చూసారా? లేదండి, ఇంకా చూడలేదండి, ఇంట్లో ఎవరికి చూపించలేదు. ఓకే, మీరు ఎవరికి చూపించలేదు అసలు, ప్రీమియర్లో చూపిస్తాం. ఓకే, థియేటర్లోనే చూపిస్తా, కిక్ వేరే. థియేటర్లోనే. అంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇప్పుడు ఒక చిన్న సినిమా, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు మామూలుగా? షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి ఏం చెప్తానండి, చేస్తూ ఉండండి. లైక్ అంటే చాలామంది, అంటే నేనైతే నాకు వర్కౌట్ అయిందంటే లైక్ నేను షార్ట్ ఫిల్మ్ చేసుకున్నా నాకు తెలిసింది ఈరోజు నేను సినిమా చేయగలను ఒక రోజు వస్తుంది. మనకే ఎవరో చెప్పట్లేదు, మనకే అర్థమవుద్ది ఈరోజు. ఆ రోజు వరకు చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీసే, మీ తప్పులు మీరు తెలుసుకోండి, నేర్చుకోండి, ఒక రోజు సినిమా చేస్తాను కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ రోజు సినిమా చేసేయండి అంతే. అంటే సినిమా ఇండస్ట్రీ తెలుగు రాష్ట్రాలు డిఫరెంట్, ఈస్ట్ వెస్ట్ డిఫరెంట్. అవునండి. అంటే సినిమా అంటే బ్లడ్ ఏం కావాలి, బ్లడ్ గ్రూప్ ఏంటంటే సినిమా గ్రూప్ అంటారు. దాన్ని మీరు ఎలా మామూలుగా ఎక్కడ అంటే మీ అటకారం కావచ్చు, మీ మాటలు కావచ్చు, మీ సినిమా ఇప్పుడు నిన్న చూస్తే కలెక్షన్ ఒక రోజుకే 1,60,00,000 ఏమో ఇచ్చారు చిరంజీవి గారు. అంటే అంత ప్యాషనబుల్గా ఉన్నప్పుడు మీరు అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరగడం వల్ల? చిన్నప్పటి నుంచి అండి, ఆయన సినిమాలే చూసి పెరిగాం, అక్కడి నుంచే పట్టుకుంది ఈ పిచ్ అంతా. ఇప్పుడు మరీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని, మాకు ఏంటి ఏ సినిమా రిలీజ్ అయినా ఫ్యామిలీలో ఫస్ట్ సినిమాలు తీసుకెళ్తాయి, ఆ ఫ్యామిలీ నుంచే ఉన్నది ఇది. అదే కదండి, అంటే మరి అది మా సైడ్ మరీ కొంచెం ఎక్కువ ఉంటుందేమో, ఎందుకంటే మేము ఇప్పుడు నేనే వెళ్ళి పోలీసులతో దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఇద్దరు ఏ సినిమా డార్లింగ్ సినిమాకి సైకిల్ పోయింది, నాకు లాఠీ దెబ్బడింది, సైకిల్ పోయింది. ఇంట్లో ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు ఇంకా, అది ఎందుకులేండి అవన్నీ, ఇంక మాటలే ఉండవు. ఛాలెంజ్ చేశారా కారు కొనిస్తానని, లేదంటే ఇంట్లో సైకిల్ మాట్లాడండి మన సైడ్, ఇంకా అలాంటివి జరిగితే వాళ్ళ సైడ్ యాక్షన్ అంతే. ఓకే, యాక్షన్ స్పీక్స్. అంటే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేశారు ఏమన్నా మామూలుగా? లేదు సార్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాను నేను. ఐ వర్క్డ్ విత్ TCS ఫర్ ఆల్మోస్ట్ 2 years. సాఫ్ట్వేర్ చేస్తూ కూడా ఆడిషన్స్ ఇస్తూ, ఓకే, షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ, ఆ తర్వాత ఇంకా మానేసి ఇంకా కంప్లీట్గా దేని మీద కూర్చున్నా. మీరు ఎవరి దగ్గర వర్క్ చేశారా? ట్రై చేయలేదు, డైరెక్ట్గా షార్ట్ ఫిల్మ్స్ అక్కడే నేర్చుకున్నాను అనమాట. ఓకే, గ్రేట్. మీరు ఎడ్యుకేషన్? నేను ఇంజనీరింగ్ మధ్యలో ఐ ఆప్టెడ్ అవుట్ అండి, ఎందుకంటే కలామ తల్లికి ఇచ్చారు, సర్టిఫికేట్లు కూడా ఆల్రెడీ వదిలేసాను. ఓకే, మీరు బ్రదర్ అంటే మీ నెగిటివ్ ఎక్కడ మామూలుగా? నాది అమలాపురం అండి. అంత అంటే ఓకే, నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. ఒక 5 years వర్క్ చేసిన తర్వాత క్విట్ చేసి ఈ ఫీల్డ్లో వచ్చాను. ఇప్పుడు మీడియా హౌస్లో వర్క్ చేస్తాను యాజ్ అ కంటెంట్ హెడ్ కింద. ఓకే, అవి చేస్తూనే ఇవన్నీ చేస్తాను. ఈ సినిమా వరకు నేను ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పగలను, లైక్ ఈయన ఇప్పుడు దాకా, ఇప్పుడు జనరల్గా మన రీల్స్లో కానీ ఇలా చూసాం కదా, ఈయన యాక్టర్ రా. నెగిటివ్ రోల్ ఏంటి? లేదు, సినిమా చూడండి, సినిమా చూడమని యాక్టర్ రా అనిపిస్తుంది. ఓకే, మంచి రోల్, చాలా అసలు చాలా కొన్ని సీన్స్ ఉంటాయి, లైక్ చూడండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు. ఇప్పుడున్న బిజీ లైఫ్కి మీ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? అదే రీజన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్కి సింపుల్ అండి. ఇప్పుడు మనం ఉన్నాం హైదరాబాద్ నుంచి చాలామందికి వీకెండ్ అంతా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటుంది. అవును, హైదరాబాద్ నుంచి వీకెండ్కి మారేడుమిల్లి వెళ్తే 1.5 రోజు జర్నీగా పోద్ది. ఆడికి వెళ్ళి చూసి వచ్చేలోపు ఆల్రెడీ మండే స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఇక్కడ, సో వెళ్ళలేం. సో నేనేమనుకుంటున్నాను, వాట్ ఐఎమ్ ప్రామిసింగ్ ఈస్, ఈ సినిమా మీరు 100 రూపాయలు పెట్టుకొని టికెట్ పెట్టుకొని వస్తే 2.5 hours మిమ్మల్ని పొల్లంగా తీసుకెళ్ళి ఆ వరల్డ్లోకి ఇప్పుడు సింగ్ సౌండ్ ఇవన్నీ చేసింది కూడా మేము ఆ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఆ 2.5 గంటలు మీకు బయట ప్రపంచం గుర్తురాదు. మీకు చిదంబరం గాడు ఆడు ఊరు మీకు అలా మాతో మారేడుమిల్లి పొల్లంగి మా ఈస్ట్ గోదావరి వచ్చేస్తారు 2.5 hours. అది నా ప్రామిస్. మీ స్ట్రెంత్ ఏంటి మామూలుగా? అంటే కామెడీయా లేదంటే డ్రామా రాస్తా, ఎమోషన్? మీరేది?
మీరు ఇన్ని చేశారు కదా యాక్టింగ్ దానిలో, మీకు ఏది స్ట్రెంత్ అనిపించింది చూసుకున్నప్పుడు? వీళ్ళలోనా మీలో నా పెర్ఫార్మెన్స్లోనా సార్? నేను అంటే ఐ థింక్ ఐ ప్లే ఎమోషన్ చాలా గట్టిగా ప్లే చేస్తానేమో అని నా ఏమో కదా అంటే మీకు చెప్తున్నా కాంప్లిమెంట్స్. అది దట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ మై సెల్ఫ్ అంతే. అది మీరు చూసాక మీరు ఏడ్పించగలుగుతాడు, సూర్య ఏడ్పించగలుగుతాడు అనేది ఉంటుంది కొంతమంది. అవును సార్ నాకు ఎమోషన్ యాక్ట్ చేయడం చాలా ఇష్టం. ఐఎమ్ ఎమోషనల్ పర్సన్ బేసికలీ. సో ఎమోషన్ నా స్ట్రాంగ్ జోన్ అనుకుంటున్నాను. బట్ ఐ ఆల్సో వాంట్ టు ట్రై కామెడీ, బట్ ఎప్పుడు కామెడీ చేయలేము ఇద్దరం కలిసి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎప్పుడు చేయలేదు. నెక్స్ట్ ఈ సినిమా తర్వాత కూడా మీరేనా? తెలుస్తుంది, అది మీరు చెప్పాలి. దీనికి ఇచ్చింది సార్ డెస్టినీ ఎలా ఉందని. యా, ఆల్ ద బెస్ట్ అండి కంపల్సరీ. ఎందుకంటే February 6th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఇన్సైడ్ ఇన్ఫో ఉంది సినిమా బాగుందని చెప్పేసి. మీరు ఈ సినిమాని ఏ మాత్రం అంటే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా థియేటర్ ఫీలింగ్ ఆయన చెప్పినట్టుగా మారేడుమిల్లి ఆ ఊరు దగ్గర పొల్లంగి చూసినట్టుగా ఉంటుందని చెప్పేసి కూడా తను చెప్తున్నాడు. ఖచ్చితంగా మనం వెళ్ళి పొల్లంగిలో కూర్చొని ఈ సినిమా చూద్దాము అని ఖచ్చితంగా హ్యాపీ. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అవుతుంది February 6th. ఎందుకంటే ఒక సినిమా ప్రొడక్షన్ నుంచి వస్తుంది కాబట్టి ఒక గట్టి నమ్మకం అయితే ప్రేక్షకుల్లో ఉంటుంది, ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది. ఈ సినిమా మంచి బిజినెస్ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.